అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా. అది క్యారివాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తింటానికి చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలి వేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలి వేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం, వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి. నువ్వు చాలా మారిపోయావు. అది నేను మారిపోయానా? ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ చేసి కాసేపు ఉయ్యాలుకి వెళ్ళావు కానీ కాసేపు అయినా నాతో మాట్లాడావా నువ్వు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేసి పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న మధ్య గుట్టు రట్టు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కచ్చిపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. మన నాన్న మనల్ని వదిలేసి ఎందుకు వెళ్ళాడమ్మా? ఆయనకి పాటలంటే పంచ ప్రాణాలు, అందుకే చెన్నై వెళ్ళిపోయాడు. ముగ్గురిని గణేష్ వెళ్ళిపోయాడు. ముగ్గురు కనేసి వెళ్ళిపోయాడయ్యా. అప్పటి నుండి నేను 3 పూటలా తింటూ మీకు 1 పూట పెడుతున్నా. ఒరే చిన్నోడా, అమ్మా ఎందుకు ఏడుస్తావు? మా నాన్న గుర్తొచ్చాడా? నిన్ను చిన్నోడా అని పిలవాల్సి వస్తుంది. మీరు చక్కగా పడుకోండి, నేను ఆ మూలన ఏసీ రూమ్ లో పడుకుంటాను. అమ్మొస్తే బాగుంది. అమ్మో పెద్దోడా, ఇంత పెద్దోడి అయిపోయా అనుకోలేదురా నేను. అన్ని టీములు అయిపోయా, నా కొడుకు టీంకి వచ్చావా ఇప్పుడు? నేను నిన్ను ఇంతలా లవ్ చేస్తున్నా, మరి నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నా? నేను ఇంత లవ్ చేస్తున్నా. అదేంటి ఇంత? అంటే నా దగ్గర ఇలా ఉంటుంది, అంతే ఇలానే ఉంటుంది. ఏమని చెప్పలేదా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని నువ్వు నమ్ముతావా? నేను నమ్మనే, కానీ నేను నమ్ముతాను. నా కళ్ళారా చూసా 7 కాదు 50 మందిని. మొన్న పాలాడుతో సేమ్ నీలాంటిదాన్ని చూశాను, ఒక పేపర్ అబ్బాయితో నీలాంటిదాన్ని చూశాను, అంతెందుకు మను గారితో 5-6 సార్లు చూశాను. తింగిరోడా నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నా మొహం గురించి మాట్లాడుతున్నా మేడం. మొన్న శ్రీహరికోటలో రాకెట్ పంపితే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చింది తెలుసా? ఎందుకు? చందమామ ఏదో నా మొహం ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి మొన్న షాపింగ్ మాల్కి వెళ్తే ఒక చిన్న పిల్ల పొల్ల తీసుకొచ్చి ఇట్లా మొహానికి పడుతుంది మేడం. ఎందుకు? చాక్లెట్ కదా ఇట్లా పట్టుకొని తినడానికి. నువ్వేమో చాక్లెట్ బాయ్ అంటున్నావు, మా నాన్నేమో నన్ను మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అందరూ మహేష్ బాబులు, ప్రభాసులు, పవన్ కళ్యాణ్ కావాలంటే మేమేం చేయాలి? తలకాయ 2 కాళ్ళ సందులో పెట్టి పడుకోవాలా? ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? మీ లవర్ లేడు అంతే కదా? అవును. నేను వచ్చి మీ లవర్ లాగా నటిస్తా, మీకు ఓకేనా? నటించొద్దు, జీవించు. పెళ్లి చేసేసుకుంటారా? జీవితం సంకరాగిపోతుందిరా. ఎందుకన్నా? అనుభవంతో చెప్తున్నాడు. మగవాళ్ళ మనసు. మనం దొంగతనం ఎప్పుడు చేస్తున్నాం అన్న? వారం రోజుల్లో చేస్తున్నాం రా. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి అన్న? 7 రోజులు ఉంటాయి వారంలో. అన్న వాటి పేర్లేంటన్నా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, అవన్నీ తూచి. ఈ రోజు నిన్న, మొన్న, అవతల మొన్న, రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఉంది కదా, దీన్ని అరికట్టాలంటే ఏ మందు బెటర్? హైడ్రాక్సిక్లోరోక్విన్. దాని స్పెల్లింగ్ చెప్పు. కషాయం తాగినా తగ్గిపోతుంది. కషాయం స్పెల్లింగ్ చెప్పు. హాట్ వాటర్ తాగినా తగ్గిపోతుంది. HOT హాట్. కొద్ది కాఫీ ఉంటే పోయి తల్లి. కాఫీనా? బెడ్ కాఫీ పడితే కానీ రోడ్డు ఎక్కలేమమ్మా మనం. అయ్యయ్యో ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత ఇదిగా చిక్కిపోయావు. ఫిల్టర్ కాఫీ కావాలా? ఆ 2 కోట్లు చిన్న చిన్న సింపుల్ చేయండి రా. మనం ఏదైనా 10 crores అబౌవ్ ఏదైనా. ఆల్రెడీ 1 కోట్ వేసుకున్నావు, మిగతావేవి? మన లెవెల్ ఏంటి, మనం ఏంటి? అంతే. లెవెల్ కి తగ్గట్టు మాట్లాడు. కోట్లంతా మనకి ఎందుకు? 10 lakhs. నీకు వైఫ్ రాగానే లైఫ్ ఇచ్చినోడే వదిలేస్తావురా నువ్వు. నేను చాలా పెద్ద పెద్ద మందికి ఫోటోలు
తీశాను. మోనాలిసా ఫోటో తీసి పెట్టింది నేనే. ఎలా తీసావన్నా? ఇక్కడ ఉన్న ఫోటో తీసి అక్కడ పెట్టా. ప్రసాద్ 2 చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి. అరే నేను ఇప్పటి వరకు తీసిన ఫోటోలో ఎవరు చూడండి ఎవరు గుర్తుపట్టండి ఒకటి ఫోటో తీశాను. అవునా? ఏం చూపించానా? ఏంటన్నా వైట్ పేపర్ ఉంది? చెప్పాను కదా ఎవరు గుర్తుపట్టనని. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 10 కోట్లు. ఫోన్ పగిలింది. అరే లఫ్ట్ ఆ ఫోన్ ఎంత తెలుస్తుంది? 50 లక్షలు. తీసుకో. అలా పడేసావా నువ్వు? అలా పడేసావా? అమెరికా రిటర్న్స్ ఇక్కడ. ఇది లేదు వాడాను కొద్ది బాగుంటుంది. బ్రదర్ ఎక్స్ట్రా జబర్దస్త్. మందేంటో తెలుసుగా, జబర్దస్త్. నేను డాన్స్ చేశాను. మరి నేనేంటి ఇడ్లీ చేశానా? నేను డాన్సే చేసా. ఒక్క స్టెప్ కూడా లేకుండా డాన్స్ ఎలా నమ్ముతారా? ఏం నీకు జుట్టు లేకపోతే సుధీర్ అని మేము నమ్మట్లా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరు డాన్స్ బాగా చేశారు మా ఇద్దరు? నీదే బాగుంది, మాసీగా ఉంది. సుధీర్ నువ్వే సూపర్ స్టైల్ గా ఉంది. ఎందుకో మీరు గొడవ పడే అంత డాన్స్ మేము చేసే ఉంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఆయన ఎలా పోయారమ్మా? విషయం పెట్టి చంపేసేవా? నేను మీ అమ్మాయిని ప్రేమించాను, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చంద్రకళ ఇదేంటి ఇద్దరేలా ఉన్నారేంటి? ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ప్రేమ ప్రేమ అంటారు. గుడ్ షాట్, గుడ్ షాట్. ఇలాగే కూడా చంపేస్తుంటావు మొగుడిని. హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను. వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. కరెంట్ బిల్లు 900. నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? మన కుళాయిలో నీళ్ళని గొప్పడు ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా గొప్పడా. ఇది మన స్కిట్ కాదు, అభి అన్న స్కిట్. కాస్త ఇక్కడ నా పరువు నిలబెట్టు. డాడీ ఏంటి నాకు ఈ గొడవ? డాడీ అని అనత అక్కడ వరుణ్ బాబుది, ఇక్కడ నేహాన్ బాబు. అమ్మా జుట్టు, ఈ జుట్టు రావాలంటే ఎంత కష్టపడాలో. ఈ జుట్టు చక్క నేనంత కష్టపడాలో. బాబు గారు బాగున్నారు సార్? రోజా గారు ఆ మధ్యన చచ్చిపోయాను కానీ మీకు కనిపిస్తారు, ఎందుకంటే మీరంటే నాకు ప్రేమ అభిమానం. చచ్చిన ఆటోని మాత్రం వదలవా? ఎంతైనా గ్రేట్ రోజా గారు ఆటో కదా. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి నా మనసు దోసేసింది. అవునా? చట్నీ వేసుకొని తినేసాయి. చూసావా ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది? చూసావా? నాకు ఇస్తానన్న కట్నం డబ్బులు అక్షరాల 1,00,000 రూపాయలు తీసుకురండి. ఈసారికి నేను ఎలక్షన్స్ లో గెలిచానంటే ప్రజల యొక్క హామీలు మొత్తం నెరవేర్చేస్తాను. అప్పుడెప్పుడో మల్లెమాల వాళ్ళకి ఇచ్చిన హామీనే ఇప్పటికొచ్చి నెరవేర్చలేదు. ఏంటి కామెడీ చేస్తానా? ఆయన గత 15 సంవత్సరాలకు ఎలా గెలుస్తుండో తెలుసా? అద్భుతమైన ప్రచారం వల్ల. సో ఆయన ఎలా ప్రచారం చూస్తుండో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఏ సరోజమ్మ, ఏమైంది? బాధగా ఉన్నావు? మున్సిపల్ ఆఫీస్ లా పని అయితే లేదయ్యా. నా పేరు చెప్పు. నా వాటి నీకేనయ్యా. గజపతిరా. ఏంటి రంగయ్య ఎంత బాధగా ఉండవు? నా మనవరాలేమో కాలు జారిందయ్యా. కారణం ఏమిటో తెలియట్లేదయ్యా. నా పేరు చెప్పు.
బాగా పడింది పంచ్. పేరు చెప్పాలరా యాదవ్వా. నాలో నీకు నచ్చింది. నీకేంటి మామ ఆల్రౌండర్, యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, స్మైలింగ్. అయ్యో బాబు అది టాలెంట్. మా రూమ్ రెంట్ అంత ఉందండి మామ. ఈ స్టెప్ కి మంచి సృష్టికర్తలు ఇద్దరు ఉన్నారు. అదిగో వస్తున్నారు చూడు. మామూలుగా మనకి ఊపిరి ఆడట్లేదంటే ఆక్సిజన్ లేనట్టు, ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఆడట్లేదంటే అక్కడ దుర్గారావు ఏదో చేసినట్టు. ఒక బుట్ట బొమ్మ, ఒక అట్ట బొమ్మ. ఆడవాళ్ళు 3 రకాలు. సాత్వికం, రోజా గారి లాగా నమస్కారం పెట్టాలి. భయానకం, దుప్పటేసుకొని భయపడాల్సి. 10th క్లాస్ లో కార్తిక్ అనేవాడిని అంటపడ్డాడు. బీకామ్ లో పృథ్వీ అనేవాడిని అంటపడ్డాడు. నేనంటే అంత పిచ్చి వాళ్ళకి. ఏమంటుంది మావా? పిచ్చి కుక్కలు ఎంట పడుతున్నాయి అంటుంది మావా. ఏం జరిగింది? ఇప్పటి వరకు బాగానే జరిగింది, ఇప్పుడేదో జరిగేలా ఉంది. అయినా మీరు నన్ను తక్కువ ఎంచలేస్తున్నారు. రోబోలో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పింది నేనే. మరి నేనేమో కాంతారుగా చెప్పాను. ఆ సుబ్బారావు గారి సంబంధం ఓకే చేశాను, నువ్వే చేసుకోవాలి. ఏంటి సుబ్బారావు నేను పెళ్లి చేసుకోవాలా? సుబ్బారావుని కాదురా, ఆయనకు ఒక కూతురు ఉంది. కూతురు ఉన్నా సరే నాతో పెళ్లి కొప్పుకున్నాడా? వద్దులేరా, నువ్వే చేసే. ఇది నా కూతురు అండి. నా కూతురు అని చెప్పుకోకూడదు కానీ పరాయి మగాన్ని కన్నెత్తి చూడదండి. కన్ను ఆర్పకుండా చూస్తుంది. క్లారిటీ. ఆ పల్లి ఎంతమ్మా? 10 రూపాయలండి. రేట్ కాదమ్మా, పల్లి ఎంత ఉందా ఎంత ఉందా ఎంత ఉందా అని అడుగుతున్నా. నీ ఎంత ఉందరా? నీ ఎంత ఉందరా? పారు పాపా బాబా బాబు పెద్ద మగోడు. ఇప్పుడు నాకు పెట్ట పుడితే నువ్వు తొడవడం ఏం చెప్తావేట్రా? సరే మీరు చెప్పండి. ఉంటే తప్పడంటే పిల్లోడికి పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదురా. అయితే నేను పెడతాను. నీ కొడుకు పేరు ఈ రోజు నుంచి రూరు. రూరు ఏంట్రా? పారు వీరు కలిసి రూరు. పారు రాత్రి తినడానికి ఏం పట్టుకున్నారా? దద్దోజనం. వీడు ఉన్నాడు కదా మళ్ళీ ఎందుకు? మీరు ఎవరైనా లవ్ చేశారా? లేదు. మీకు ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా? చిచ్చి లేదు. పోనీ ఎవరైనా ముద్దు పెట్టారా? అవును, ఇన్ని అడుగుతున్నా, నేను ఒకటి అడగనా? నేను అడిగి కాకుండా ఏమైనా అడగండి. సేమ్ క్వశ్చన్స్ అడిగితే దొరికిపోతుంది. ఈ లెటర్ చదువు. పూర్చులైన భర్త గారికి ప్రియమైన మీ భార్య రాయడమేగా నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతక్కండి. ఇంకా ఏ డబ్బులు లేదు. ఎప్పుడు ఇస్తారు సార్ డబ్బులు? ఒక 2 months తర్వాత రండి. ఇంకెప్పుడు రామంటారు సార్? వాడు బాధలో ఉన్నాడు రా. వాడి పిల్లలు లేచిపోయిన బాధలో వాడు ఉంటే ఈ ఇంటి ఓనర్ పిల్లం లేచిపోయిందా? చీర నగలు ఎక్కడ ఉంటాయి? ఓనర్ పిల్లం లేచిపోయిందా? ఇది ఒక అదృష్టం తెలుసా, నీ మీద ఒక సాంగ్. ఈ విగ్రహం 400 సంవత్సరాల చరిత్ర గల నాటిది. ఈ విగ్రహం 9 స్కిట్ల చరిత్ర నాటిది. ఇల్లు లేదనగా పిల్లని లేదు. ఇల్లుంది, తోలు తుపాకి ఉంది. ఇక నుంచి ఈ ఇల్లు నీదే అనుకో, ఆ తోలు తుపాకి నీదే అనుకో. మరి నువ్వెక్కడ ఉంటావురా? పశువుల కొట్టంలో. అయ్యా ఆల్రెడీ చెప్పేశాడు.